పర్ఫార్మెన్స్తో పలకరించడానికి సిద్ధమైపోయారు. హ్యాపీ మార్నింగ్ ఎవ్రీబడి. వదలా సినిమా జీవితంలో అన్నీ జరిగినట్టు ఈ సినిమా కూడా జరిగిపోయింది. అలా మరి మా ప్రొడ్యూసర్ గారు కిషోర్ గారికి ఏం మాయరగం వచ్చిందో సడన్గా వచ్చి భరద్వాజ గారితో సినిమా చేయాలని వచ్చారు ఆయన. అది ఇలా తిరిగి మేము అనుకున్నాం ఆయన రావటం ఏంటో, మీ సినిమా తీయటం ఏంటో, వాళ్ళ ప్రెస్ మీట్ ఏంటో, ఈ రిలీజ్లు ఏంటో. ఓకే, అందరికీ కలిపి చెప్తున్నాను. బేసిక్లీ ఈ సినిమాకి బ్యూటీ ఏంటంటే ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, యూనిట్, టీమ్ అందరూ బంగారాలు. ఎక్కడ కూడా ఎవరు సైడ్ నుంచి ఇబ్బంది లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తూ ఒక థ్రిల్లర్ని తీయగలిగాం. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ దీనికి ఐ వుడ్ గివ్ మోస్ట్ ఆఫ్ ద క్రెడిట్ టు చోటా, బికాస్ తనకి సంబంధం లేదు ఈ సినిమాకి. ఇనిషియల్గా తను ఎఫోర్డ్ చేయలేని సినిమా ఇది, తను టైం తీసుకునే సినిమా కాదు ఇది. బట్ టైం ఇచ్చాడు, సినిమా చేసి పెట్టాడు. ఇప్పుడు కూడా రాత్రి మగళ్ళు పనిచేస్తున్నాడు. సో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు, మెరుపు ఇచ్చాడంటే, ఈ సినిమాకి క్వాలిటీ ఇచ్చాడంటే దట్స్ చోటా. అండ్ ఐ వుడ్ థ్యాంక్ ఎవ్రీబడి. ఈ బంగారం లాంటి సినిమాని తీసుకొచ్చి మీకు అప్పచెప్తున్నాం, మీ బంగారం లాంటి ప్రెస్కి, సోషల్ మీడియాకి. దీన్ని కొంచెం కల్తీ చేయకుండా బాగా చేసి పెట్టండి. థ్యాంక్ యూ. ఓకే, దట్స్ ఇట్. లయ గారు ఆన్సర్ చెప్పారు. సో ఫేవరెట్ యాక్టర్, వదలకుండా వర్క్ చేసేటువంటి యాక్టర్ అని మీరు కూడా చెప్పేస్తే. ఎప్పుడు చేద్దాం నెక్స్ట్ సినిమా? ఐఎమ్ ఆల్సో రెడీ. థ్యాంక్ యూ. ఎప్పటి నుంచి మా ట్రావెల్? హనుమాన్ జంక్షన్ ఎప్పుడుది? 25 years. అండ్ శివరామరాజు. హనుమాన్ జంక్షన్, శివరామరాజు ఫస్ట్. మనోహరం. ఓకే. అండ్ ఆ సినిమాకి ఎన్ని నంది అవార్డ్స్ కూడా వచ్చాయి మనోహరంకి గాను. అండ్ హిట్ మెషిన్. సో ఈ సినిమా కూడా అంతే హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మిమ్మల్ని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్. నంది అవార్డు వస్తుంది ఎందుకంటే కత్తి పట్టుకుని తిరుగుతుంది ఫస్ట్ నైట్ నాడు. అయ్యయ్యో. ఓకే అండి, ప్లీజ్ స్టే బ్యాక్. అండ్ టీమ్ అందరినీ కూడా ఫోటో ఆప్ కోసం వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. డైరెక్టర్ గారిని, మ్యూజిక్ డైరెక్టర్ని, అండ్ మా డిఓపిని తమ్మారెడ్డి గారిని, లయ గారిని, రితికా గారిని, అండ్ కిడ్స్ అండ్ మా ప్రొడ్యూసర్స్ని. ఈయన కిషోర్ గారు అయితే ఫస్ట్ కాపీ చూసే ముందు వాట్ ఎవర్ రష్ చూసేసి గబగబా ఫోన్ చేసేసి, ఈ సినిమా ఎవరు వచ్చినా అమ్మద్దు, గబగబా అర్జెంటుగా అమ్మద్దు, మీరు మినిమం 45-50 కోట్లు చేస్తుంది ఈ సినిమా అనేది ఆయన కాన్ఫిడెన్స్. సో హ్యాట్స్ ఆఫ్ టు యువర్ కాన్ఫిడెన్స్ అండి. వీ హోప్ దట్ రియలీ హ్యాపెన్స్. అండ్ చోటా ఇచ్చిన క్వాలిటీ దిస్ నెట్ఫ్లిక్స్ కానీ, ప్రైమ్ కానీ ఎవరైనా తీసుకోగలిగిన సినిమా ఇది. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ.